మీ సమస్యలు ఏమున్నాయమ్మా ఇప్పుడు? ఏముంది బేట, నేనైతే అంకుల్ చనిపోయిండు, పింఛన్ రాలేదు, 2 ఏళ్ళు అప్లై చేసుకొని ఇంతవరకు పింఛన్ రాలే. డబుల్ బెడ్రూమ్ కూడా 2016లో 16లో బుక్ చేసిన, అది రాలేదు. ఇవాళ పోయే వరకు ఏదో పెద్ద లిస్ట్ చెప్తున్నాడు ఆయన. నాకు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇది ఇప్పుడు ఇక్కడ కమెంటార్లో చెక్ చేస్తారంటే పోయినా, ఆయన ఏదేదో వేరే అన్ని అడుగుతున్నాడు. ఏమేమి అడుగుతున్నారు అక్కడ? అక్కడ ఓటర్ ఐడి కావాలంట. అది మీకు ఇక్కడ ఓటు లేదా? అది ఎప్పుడు అంకుల్ తెచ్చినప్పుడు ఇల్లు కాల్ చేసినప్పుడు పోయింది బేట, మళ్ళీ చేసుకోలేదు. ఇక మేము 40 ఏళ్ళ నుంచి కిరాయిలకే ఉంటున్నాం బేట, ఇల్లు లేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను లేదా మీకు? అడిగారు ఎవరైనా అసలు ఇక్కడ? ఎవరు లేరు, నాకు ఎవరు లేరు, ఒక్కదాన్ని ఉంటా. మీ సమస్యను చెప్పారా అంటున్నాను? కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు చెప్పారా? ఎవరికి చెప్పి పింఛన్ గురించి కూడా పోయినా, పింఛన్ కూడా రాలేదు. 2 ఏళ్ళు అయింది వచ్చి పెట్టి రాలేదు. సురేష్ రెడ్డి దగ్గరికి పోయినా, ఆయన ఏమన్నారంటే ఎలక్షన్ల తర్వాత చేస్తారమ్మా అని చెప్పేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు. ఇక అక్కగారు తీసుకెళ్ళింటే ఆమెకి ఆయనకి ఇచ్చేసి ఇక మళ్ళీ అడిగితే అట్లా అన్నాడు, ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తామని చెప్పి, అంతే. అసలు ఏమైనా చేశారా మీ ఎమ్మెల్యే మరి ఇక్కడ మీకు? మాకేం చేయలే బేట, చెప్తున్నా కదా, 40 ఏళ్ళు నేను 10 ఏళ్ళ నుంచి కిరాయికున్నా, ఇప్పటి వరకు నాకు ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయి కట్టుకుంటూనే వస్తుంది. ఇగో ఈ ఇంట్లో ఉంటా సింగిల్.